నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పసల గొర్రపశెట్టి జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహించారు. గతంలో ఈ పథకం లేనప్పుడు దూర ప్రాంతాల విద్యార్థులు హానికరమైన భోజనాన్ని బయట తింటూ అనారోగ్యానికి గురయ్యారని ఆమె అన్నారు. ఈ పథకాన్ని ఏర్పాటు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ గుర్రపశెట్టి కాలేజీలో డొక్కా సీతమ్మ పథకాన్ని పెట్టారు. ఆ పథకాన్ని లోకేష్ గారు పెట్టారు. ఎంతో మందికి భోజనాలు ఆకలి బాధ తీర్చారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. భోజనం లేక ఎంతో మంది అలాడుతున్నారు. భోజనం లేక ఎంతో మంది ఇంటికి వెళ్ళిపోతున్న వసతి లేకుండా ఇక్కడికే ఉండి భోజనాలు పెట్టించారు. ఆ కృతజ్ఞత ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి, నారా లోకేష్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. విజయశ్రీ గారికి వచ్చినందుకు ధన్యవాదములు. ఇలా ఇంకా మరిన్ని ప్రోగ్రామ్ చేయాలని ఆశిస్తున్నాను. అందరూ వచ్చేవాళ్ళు ఇక్కడ కాలేజ్కి, ఏమి తినకుండా వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ క్లాస్ అప్పుడు జరగలేదు. ఇక్కడ డొక్కా సీతమ్మ పథకం ద్వారా అందరూ మధ్యాహ్నం భోజనం పథకము ఇక్కడ అంతా బాగా జరుగుతుంది. చాలా వరకు పిల్లలందరూ మధ్యాహ్నం పూట హాస్టల్కి వెళ్ళి తినేసి వచ్చేటప్పటికి చాలా లేట్ అయ్యేది. మాకు పిరిళ్ళు చదవకుండా చాలాసేపు బయట ఉండేవాళ్ళం. అంతేకాకుండా ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టడం వల్ల ఇక్కడ చాలామంది తింటున్నారు. పిరిళ్ళు ఎగ్గొట్టట్లేదు. అట్టే బయట ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు బయట ఫుడ్ కూడా ఎక్కువ మంది తినట్లేదు. ఇక్కడ హాస్టల్లో తిని, కాలేజీలో తిని మంచిగా ఉంటున్నారు. మంచి ఆరోగ్యం వస్తుంది. అందువల్ల పిరిళ్ళు బాగానే జరుగుతున్నాయి, చదువుకుంటున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించిన నారా లోకేష్ గారికి, డొక్కా సీతమ్మ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క నమస్కారాలు. దీన్ని ప్రారంభించడానికి వచ్చిన నెలవల్ల విజయశ్రీదేవి గారికి మా యొక్క. నేను జూనియర్ కళాశాల గుర్రపశెట్టి కాలేజీలో చదువుకుంటున్నాను. మన డొక్కా సీతమ్మ పథకం గురించి ప్రారంభించిన నారా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని చాలా మంచిగా నిర్వహించారు. పేద పిల్లలకు, అనాథ పిల్లలకు ఎలాంటి